హాయ్, ఈ వీడియోలో మనం ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. శాంసంగ్ వాషింగ్ మెషిన్, ఇది టాప్ లోడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ మూత తీసుకోవాలి. ఇలా క్లీనింగ్ అట్లీస్ట్ మంత్కి 2 సార్లు చేస్తే మంచిది. వాషింగ్ ఆల్రెడీ అయిపోయింది. సో ఫస్ట్ ఏవైతే బట్టలు ఉన్నాయో అవన్నీ తీసుకొని మొత్తం క్లీన్గా చేసుకోవాలి. మరి కాసేపట్లో మీరు చూస్తారు పూర్తిగా ఖాళీ ఉన్నది. ఈ ప్రదేశంలో ఇటువైపు ఉన్న ఈ మీటని నొక్కుతూ ఈ ట్రేని బయటికి తీసుకోవాలి. ఈ ట్రేలో మనకి ఉతికిన బట్టలు అన్నీ కూడా ఇందులోనే వచ్చేస్తుంది. చూసారా ఆ మురికి అంతా కూడా. సో ఈ మురికిని మీరు చేతితో ద్వారా లేకపోతే మీకు ఏదైనా ఉంటే బ్లేడ్స్, బ్రష్ ఏదైనా వాడి పూర్తిగా తీసేయాలి. ఆ తీసే పద్ధతిని కొంచెం క్రూడ్గా ఉంటుంది. నేను చేత్తోనే తీసాను, ఎందుకంటే వీడియో తీయడం కుదరలేదు కాబట్టి. కానీ మీరు మీ సరైన పద్ధతిలో చూడవచ్చు. ఇది ఎంత తీస్తే అంత మంచిగా మీ బట్టలు అవుతూ ఉంటాయి. దీన్ని ఇంకొంచెం ప్రెషర్ పెట్టి ఇలా తీస్తే లోపల మరి కొంచెం మురికి కనబడుతుంది. దీన్ని బట్టి మీరు గమనించవచ్చు ఎంత మురికి మన బట్టల నుంచి బయటకు వస్తుందో. అండ్ వాషింగ్ మిషన్ యొక్క ఫలితాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇది క్లీన్ చేస్తే ఇంకొంచెం స్పేస్ ఉండడం వల్ల మళ్ళీ బట్టలు వేసుకుంటే చాలా ఉపయోగపడుతుంటాయి. నెలకి 2-3 సార్లు చేసుకోవడం వల్ల మీరు మీ బట్టల్ని మరింత బెస్ట్గా చూడొచ్చు. కొన్నిసార్లు ఉతికిన తర్వాత కూడా బట్టల్లో మురికి పేరుకోవడం చూడొచ్చు. అలాంటప్పుడు మీరు గమనించుకోవాలి ఏంటంటే ఇలాంటివి తిరిగి మంచిగా బాగు చేసుకోవడం. దీన్ని ట్యాప్ వాటర్లో కానీ ఇంకేదన్నా వాడి ఇంకా క్లియర్గా చేసుకోవచ్చు. మీ చేయిని కానీ బ్రష్ కానీ వాడి మీరు మురికినంత క్లీన్ చేసుకోవాలి. దీన్ని ఎంత క్లీన్గా పెట్టుకుంటే మీ బట్టలు అంత క్లీన్గా ఉంటాయి, అది గమనించుకోవాలి. మళ్ళీ దీన్ని ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా లోపల పేర్చవచ్చు. ఈ ట్రేని కరెక్ట్ పద్ధతిలో అమర్చుకొని ఇక్కడ కొంచెం నొక్కి ఉంచితే లోపలికి అతుక్కుపోతుంది. తిరిగి ఈ మూతని బంద్ చేసుకోవచ్చు. ఈ వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ని మేము ప్రసాదిస్తాము. థ్యాంక్ యూ.